ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ప్రభునందు ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అనేటువంటి మాటల్ని తెలియచేస్తా ఉన్నాడు. ఈరోజు వాగ్దానంగా దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మనల్ని బలపరిచేవాడు. అపోస్తలుడైన పౌలును బలపరిచినటువంటి దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, ఈ యొక్క సమయంలో నిన్ను కూడా బలపరచడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. పౌలు మహాశయుడు ఈ పత్రికను ఆయన రోమా చెరసాలో నుండి వ్రాస్తా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రభువు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి నేను ఇన్ని కార్యాలు చేయగలిగానంటే దేవుని కృపే అని చెప్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతా ఉన్నావు? నా వల్ల కాదండి, నేను చేయలేనండి అని నువ్వు బాధపడుతున్నావా? నిన్ను బలపరిచేటువంటి క్రీస్తు ద్వారా నువ్వు సమస్తమును చేయగలవు. లోకంలో ఉన్నటువంటి వారు నీ బ్రతికింతే, నీ తలరాతింతే, నీ జీవితం ఇంతే అని చెప్పి నిన్ను కృంగుదలకు తీసుకెళ్ళిపోవచ్చు, నిన్ను నిరాశలోనికి నెట్టివేయవచ్చు. కానీ ప్రభువైన క్రీస్తు తన కృపచేత నిన్ను బలపరిచి నువ్వు సమస్తము చేయగలవు అని చెప్పి నిన్ను బలపరిచి దృఢపరిచేవాడు. నీవు అన్ని రంగాల్లో కూడా, అన్ని పనుల్లో కూడా దేవాది దేవుడు నిన్ను బలపరచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి నిన్ను సమర్పించుకున్నప్పుడు, దేవాది దేవునికి నిన్ను అర్పించుకుని ప్రభు చిత్తానికి లోబడి నీ దినాన్ని ప్రభుతో ప్రారంభించి ప్రభుతో నువ్వు ముగించినప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రతి విషయంలో నిన్ను బలపరచగలడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని దావీదు చెప్తున్నాడు. నేను అబలనండి, నేను బలహీనుడినండి, నా వల్ల ఏమీ కాదని అనుకుంటున్నావేమో. నేను కూడా బలహీనుడినే, శారీరకంగా చాలా బలహీనుడును. అయినప్పటికీ దేవుడు నన్ను బలపరిచి మీ ముందు నిలబెడుతున్నాడు కదా. అదే రీతిగా ప్రభువుకి ఎవరైతే మనం అప్పగించుకుంటామో దేవుడు తప్పకుండా నన్ను బలపరిచిన దేవుడు, పౌలును బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరిచి తన కృపచేత నడిపించును గాక. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీ సన్నిధి, నీ కృప, నీ వాత్సల్యత మాతో ఉంచి నాయనా నీ కార్యాలు మా జీవితాలు స్థిరపరచుమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.